నమస్తే మీ పేరు? నా పేరు నరసింహమూర్తి పైపు నరసింహమూర్తి గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగుంది. అంటే ఏ రకంగా బాగుందంటారు? అన్ని రకాల బాగానే ఉంది. పథకాలు వస్తున్నాయి మరి? అన్నీ వస్తున్నాయి. మరి గ్యాస్ సిలిండర్ అందరికీ రావట్లేదంట కదా? వస్తాయి ఒకేసారి వచ్చేస్తే ఏంటి అందరికీ వస్తాయి, చేయించుకుంటారు అలాగా. పింఛన్ వస్తుందంటారు? బంగారులాగా తెల్లారేటప్పటికి ఇంటికి వస్తున్నారా? తెల్లారేటప్పటికి లెక్క గుడిచారు. చంద్రబాబు జగన్ గారి పరిపాలన 11ంటికి వచ్చి పెంచినేవి నాకు. అంటే డబ్బులు ఏంటి ఇప్పుడు తెల్లారేటప్పటికి ఇచ్చేస్తున్నారు ఇంటికాడ. మరి ఉచితంగా ఇసుకిస్తానంట కదా, ఏమైనా అందుబాటులోకి వస్తుందంటారు? బాగా వచ్చింది కదా, మొన్నటికి ఇప్పటికి చాలా తేడా. ఇసుక ఏంటి అన్నీ కూడా బాగా దిగినాయి. మరి అక్కడ అందుబాటులో రావట్లేదు, ఆపేస్తున్నారు. అలాగే చెప్పుకుంటుంటారు ఆ పార్టీ వాళ్ళు, అలాగే ఈ పార్టీ వాళ్ళు ఇలా చెప్పుకుంటారు. రేట్లు ఎలా ఉన్నాయంటారు? మామూలు తగ్గింది కదా, మరి తగ్గలేదంట కదండి, అయ్యే రేట్లు కొనసాగుతున్నాయి. లేదు 100 చీప్ వాళ్ళు 130 అమ్మేవారు, వీళ్ళు 100 అమ్మేస్తున్నారు ఇప్పుడు. మరి మందులో టేస్ట్ ఏమైనా మారిందా, అలా ఉందా? ఏం మరి తాగేవాళ్ళు తెలుస్తుంది. మరి గత ప్రభుత్వం చూసారు కదా, గత ప్రభుత్వం పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది? ఆయన బాగానే చేసాడు కానీ ఆ వెనకాల చెడదింగారు ఎదవాలని చూడకలు. ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా నీ తిట్లన్నీ పడిపోతాయా? మొత్తం మీద అది పరిపాలన మంచిదే, వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చెడదింగారండి. ఇంకా ఆయన వీళ్ళు చెప్పిందే ఒకటోడు ఇంతవరకే చెప్పేవాడు కదా అని దాని మీద పోయాడు పాపం. సొంతంగా ఏం చేయలేదంటారు వాళ్ళు? ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమీ చేయలేదు, ఏ ఊరికి వెళ్ళలేదు. మరి ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చారంట కదండి? ఇచ్చారు వాళ్ళకళ్ళు ఎలా కొడుకు. చంద్రబాబు నాయుడు వచ్చాక అందరికి అందట్లేదంట. అందుతా ఎందుకంటే వచ్చిందేది ఇంకా 5 నెలలు అవ్వలేదు, ఒక్కొక్కటి చేసుకొస్తున్నాడు. మరి ఈయన పవన్ కళ్యాణ్ అలా చేస్తున్నాడు గెలిచాక? ఆయన బాగానే చేస్తున్నాడు, ఆయన బాగానే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పరిపాలన చేత కావట్లేదని చెప్పేసి అన్నారు కదా. ఆడికి చేత కాకపోతే ఎందుకు గెలుతాడు? ఏదో గెలిపించారు, ఈవీఎంలు ఏదో తప్పు పెట్టారు. ఆడు పెట్టలేదండి అప్పుడు, అలాగే చెప్తారు. అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు నెగ్గాడంటే అప్పుడు ఆడు మార్చేసారు అన్నాడు, ఇన్ని సీట్లు ఎలాగ వచ్చేసినాయి అన్నారు. ఏదో చెప్పుకుంటారు ప్రజలు అలాగా. జగన్ మోసం చేశారంటే వాళ్ళు ముగ్గురు కలిసి. జగన్ మొన్న ఇండియానే మోసం చేసేస్తాడు, జగన్ గడికి మళ్ళీ నెగ్గుతాయి. ఇండియానే మోసం చేస్తారా? అంటే ప్రజలకు మంచి చేశాడంట కదండి ఆయన. ఏం చేశాడు? ప్రజలకు అందుబాటులో సామాన్యుడికి పథకాలన్నీ ఇచ్చారంట కదా. ఎవరికో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చాడు, అందరికీ అందలేదంటారు. అందరికీ అందరు. మరి ఇప్పుడు ఈయన వచ్చాక అందరికి అందుతుందా? అందరికీ అంతే, ఇవాళ కాకపోయినా రేపోయినా అందరికీ అంతే. ఏమి చెప్పి రోడ్లు ఎలా ఉన్నారు? రోడ్లు పోసేస్తున్నారు కదా, ఇప్పుడు పేస వరకు అయిపోతుంది కదా, పేసగా అయిపోయిన తర్వాత కంప్లీట్గా వేసేస్తారు. ఈయన వచ్చాక చేస్తున్నారు అనిపోతుంది చాలా మట్టుకి పేస